తిరువూరు మండల ప్రధాన కార్యదర్శి. మరి ఈ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు అయింది. మరి గవర్నమెంట్ రాకముందు చాలా వాళ్ళు సలహాలు వాళ్ళ హామీలు ఇవ్వడం జరిగింది. మరి దాన్ని గమనించే ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా మరి భారీ స్థాయిలో వాళ్ళని గౌరవ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. మరి వాళ్ళు గెలిచిన కాడి నుంచి ఇంతవరకు కూడా ఏమీ కూడా ఉపాధ్యాయులు కానీ ఉద్యోగుల పట్ల ఎటువంటి కనికరం అనేది లేదు. 2023 జూలై నుంచి మరి ఈ పీఆర్సీ అనేది అమలు చేయాలి. మరి ఇంతవరకు కూడా లేదు. మరి ఇంకా ఆర్థిక బకాయిలు రావాల్సినవి చాలా ఉన్నాయి. 25,000 కోట్ల వరకు ఇంకా బకాయిలు రావాల్సినవన్నీ, పిఎఫ్ లోన్లు కానీ, పార్ట్ పేమెంట్లు కానీ, మరి పెన్షనర్స్కి రావాల్సిన బకాయిలు ఇవన్నీ కూడా 25,000 కోట్లు రావాల్సిన మరి హామీలు వాళ్ళు ఇచ్చినటువంటి ఉన్నాయి. కొత్తగా ఏమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. మరి అన్నీ కూడా మాకు రావాల్సినవి, న్యాయపరంగా రావాల్సినవే, పాతయ్యే వాటి గురించి అడుగుతున్నాం, రావాల్సినవి అడుగుతున్నాం. కాబట్టి కొత్తగా ఏమీ ఇవ్వట్లేదు వీళ్ళు, మేము కూడా ఏమి అడగట్లేదు. కానీ రావాల్సిన వాటి గురించే మేము పోరాటం చేస్తున్నాం. మరి ఈ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఫెడరేషన్ భారీ స్థాయిలో మరి ఈరోజు రణబేరి 2.0 ద్వారా మరి చలో విజయవాడ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో ఏర్పడడం జరిగింది. మరి ఇదే స్థాయిలో ఇదే ఊపితో మరి ఇంకా ముందు అనేక కార్యక్రమాలు అందరినీ కలుపుకొని మిగతా సంఘాలని, ఉద్యోగ ఉపాధ్యాయులని, పెన్షనర్లని, మరి అన్ని సంఘాలని కలుపుకొని కూడా మరి భారీ స్థాయిలో మరి మాకు రావాల్సినటువంటి హామీలను రాబట్టుకోవడానికి భారీ స్థాయిలో పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.